ఘంటసాల పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్రో, కానీ అమ్మిచ్చిన ఇయర్ ఫోన్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోగలడు? బానే చేస్తున్నాడు. రెయిన్బో కూడా ఒక లిమిట్ ఉంటుంది బ్రో, అందుకే ఇటు నుంచి ఇటే ఉంటది. ఏదైనా మనం ఒక లిమిట్ లో చేయాలి బ్రో. ఇతను యంగ్ కాబట్టి ఇయర్ ఫోన్స్ తెగిపోయాయి. అదే ఓల్డ్ మ్యాన్ అయి ఉంటే, అతను హార్ట్ పేషెంట్ అయి ఉంటే, నీ ప్రాంక్ వల్ల అతను చనిపోయింటి. అన్యాయంగా ఒక ముసలాన్ని చంపేసావు కదా బ్రో. నేను ఎప్పుడు చంపాను? బాగా ఆకలిస్తున్నాడు, జస్ట్ దోశ అడుగుతాడు బ్రో. ఆడు చట్నీ మ్యాండేటరీ కాదు. అబ్బా, ఈడి పంచి కంటే ఆడి పంచే బాగుంది. అలానే జనాలకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ ఇలా భయపడి ప్రాక్టీస్ చేయడం కాదు. ఇలాంటి కామన్ సెన్స్ పనులు చేయకుండా సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ చేయండి బాబు. ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వదు. సరే అండి. అమ్మని అడిగాను చెప్పండి. ఇందాడ చనిపోయినా అన్నారు కదా. ఆవిడ ఆత్మని అడిగాను చెప్పండి. ఏదో తేడాగా ఉంది. హే మేఘనా గారు, హాయ్. మీరు ఇలాంటి ఎదవెనకాల ఉంటారని అసలు ఊహించలేదండి. మేఘనా గారు మీ ఫ్రెండా అండి? అవునండి. సారీ అండి, తెలియక పొరపాటున ఎక్కువ తిట్టేశాను. పర్లేదండి, తను చేసింది కూడా అలాంటి పనే కదా. జాగింగ్ కా రెండలా చేస్తూ మాడుకుందాం రండి. ఏదో తేడాగా ఉంది. బాగా యాక్ట్ చేశానా మేడం? ఓకే గానీ కొంచెం ఓవర్ ఎక్కువ. ఊరుకోండి మేడం, మీ ఓటు చేసిన ఓవర్ యాక్షన్ కంటేనా? అది నిజమేలే. అయిపోయింది పేమెంట్. థ్యాంక్ యూ మేడం. ఇంకేమన్నా చెప్పండి మేడం, చేసేద్దాం. చెప్తాలే. థ్యాంక్ యూ మేడం. ఏ డబ్బులు వచ్చేసినాయి. నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా? ఈడు అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. అటు సైడ్ దారి ఉందా? అరే ఎవర్రా ఎవరు? అమ్మని అమ్మ, వీడు ప్రాంకులు కూడా ఆర్టిస్టులు పెడుతున్నాడా? అంటే ఇప్పుడు ఈడు మన దగ్గర యాక్ట్ చేశాడా? నిజంగానే మా అమ్మ ఇయర్ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చిందన్న, కట్ అయిపోతే ఏడుపు వచ్చిందన్న. మరి ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నువ్వు ఇచ్చినట్టు ఇంకొక ముగ్గురు డబ్బులు ఇచ్చి ఇలానే యాక్ట్ చేయమన్నారన్నా. ఎవర్రా? చెప్తే చంపేస్తారన్నా. చెప్పు ఎవరు? నాకు సంబంధం లేదు. అమ్మా, అమ్మయ్య, ఎవడై ఉంటాడు? ఇంత నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈడై ఉంటాడు. వస్తానా? మీరు ఇప్పుడు ఇక్కడికే వస్తారండి? లేదండి, మీరు వచ్చారనే ఇలా కాఫీ షాప్కి వచ్చా. నేను అడిగింది కాఫీ షాప్ గురించి కాదండి, జాగింగ్ గురించి. రెగ్యులర్ గా అక్కడికే జాగింగ్కి వెళ్తుంటాను. సారీ బ్రో, ఆ? మీరు మేఘనా ఫ్రెండ్ అని తెలియదు నాకు. ఓ, మీరు మేఘనా ఫ్రెండ్ అని తెలీదు. తెలుసుంటే అక్కడే పరువు తీసాడు కాదా? హరీష్, ప్రాంక్స్ అంటే సరదాగా ప్లాన్ చేయాలి, కానీ ఇలా వైలెంట్ గా ప్లాన్ చేయకూడదు. సారీ మేఘ, నేనేంత అవుద్దని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ అక్కడికి ఇతను వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ పేరేంటి బ్రో? బంటి. హో, నా పేరు హరీష్. ఏం చేస్తుంటారు? అది వనం రెస్టారెంట్. రెస్టారెంట్లో కొంప తీసి నువ్వు ఓనర్ కాదు కదా? కాదు, వర్క్ చేస్తాను. వర్క్ చేస్తుంటా? అదేంటి, నాతో రెస్టారెంట్ ఓనర్ మీరేం చెప్పారు? అంటే అది నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నీ ముందు బిల్డప్ కొడతాకి అలా చెప్పుంటాడు. అయినా నువ్వేంటి మేఘనా ఇంకెవరూ లేనట్టు రెస్టారెంట్లో బేలర్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? హరీష్, అయినా బ్రో, ఇందాక నువ్వు క్లాస్ పీకే చూసావా? దానికి కూడా ఫీల్ అవట్లా. నువ్వేం చేస్తావో తెలిసాక నీతోనా చెప్పించుకున్నానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. మీ దగ్గర ఒక 500 రూపాయల నోట్ ఉందా? బ్రో, ఫ్లోలో ఇది మీ రెస్టారెంట్ అనుకుంటే టిప్ అడుగుతున్నట్టున్నావు. ఇది ఇంకో కాఫీ షాప్. ఇది మీకు కావాలా? చెప్పు బ్రో, ఇది మేఘనాది, నాది కాదు. కావాలా? కావాలి. ఇప్పుడు కావాలా? కావాలి. ఏం చేస్తున్నాడు వీడు?
మరి ఇప్పుడు నాకు కావాలి. నాకు కూడా కావాలి. ఎంత నలిగిన ఈ డబ్బు వాల్యూ తగ్గిందా బ్రో? మరి ఎలాంటి పని చేసినా మనిషి వాల్యూ ఎంత తగ్గుతుంది బ్రో? దొంగతనం, దోచుకోవటం, హింసించటం, లాక్కోవటం ఇలాంటివి చేస్తే తప్పు, కానీ నిజాయితీగా ఏ పని చేస్తే తప్పేంటి బ్రో? ఇదిగో మళ్ళీ కలుద్దాం. మ్మ్.